ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మాటకొస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఈ పదం బాగా తెలుసు. ఎందుకంటే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ పదం చాలా పాపులర్ అయింది. ఈ పదాన్ని అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులంతా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూములన్నింటినీ దోచుకెళ్ళిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి భూమిలో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్న హద్దురాళ్ళు పాతారు కాబట్టి ఇక ఆ భూములన్నీ జగన్మోహన్ రెడ్డివే. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన సంపదనంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు కష్టంతో కట్టిన పన్నుల నుంచి ఆ డబ్బులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు, ఇవన్నీ పేదవాళ్ళ అకౌంట్‌లో ఏసి వాళ్ళని సోమరిపోతులుగా మారుస్తున్నాడు. సో, ఆళ్ళని శోభనబొతులుగా మార్చటం కోసం, మళ్ళీ వాళ్ళ అకౌంట్‌లో డబ్బులేయడం కోసం, ఇంక అప్పులు తీసుకురావడానికి ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. ఇంకా అప్పులు తీసుకురావడానికి ఏం లేదు కాబట్టి, ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తే, మీ భూములన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఆయన పేరు మీదకొచ్చేసాయి. ఆయన బొమ్మలు బాతారు కాబట్టి, ఈ భూముల్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్‌లో జగన్మోహన్ రెడ్డి డబ్బులేస్తాడు. తస్మాత్ జాగ్రత్త భూములున్నోళ్ళెవరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగిన క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్ని మార్చేసిందా అంటే డెఫినిట్‌గా కాదు అని చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు ఈ క్యాంపెయిన్‌కు ఖచ్చితంగా లింక్ ఉంది. ఈ క్యాంపెయిన్ ఎన్నికల ఫలితాల్ని మార్చేసింది కూడా.